తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కొత్త చైర్మన్ నియమితులయ్యారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ గా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ తమిళసై కూడా ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ మెంబర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులను నియమించారు. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పరీక్షా పేపర్స్ లీక్ కావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి అప్లికేషన్లకు ఆహ్వానించగా సుమారు 50 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. మహేందర్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన నియామకానికే కాంగ్రెస్ సర్కార్ మొగ్గు చూపింది. మహేందర్ రెడ్డి పేరు ఫైనల్ చేసి గవర్నర్ అనుమతి కోసం పంపించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళసై కూడా ఆమోద ముద్ర వేశారు. మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. మొదట కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేశారు. ఆ తర్వాత గుంటూరు, బెల్లంపల్లిలో పనిచేసి నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. 1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలిజెన్స్ చీఫ్, గ్రే హౌండ్స్ ఐజీగా వివిధ హోదాల్లో పనిచేశారు. జూన్ 2, 2014న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నియమితుడయ్యాడు. డీజీపీ అనురాగ్ శర్మ పదవి విరమణ చేయడంతో ఆయన 12 నవంబర్ 2017న ఇన్ఛార్జ్ డీజీపీగా నియమితుడై 10 ఏప్రిల్ 2018న పూర్తిస్థాయి డీజీపీగా నియమితుడయ్యారు. డిసెంబర్ 2022లో మహేందర్ రెడ్డి పదవి విరమణ చేశారు. ఇప్పుడు మళ్లీ టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించారు.